అసలు విఎల్ఎస్ఐకి ఎంబెడెడ్ సిస్టమ్స్కి తేడా ఏంటి భయ్యా అంటే, చాలామంది ఈసీ స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యేది ఈ పాయింట్ దగ్గరే. విఎల్ఎస్ఐ అంటే ఆల్ అబౌట్ డిజైనింగ్ చిప్స్ అనమాట. అంటే మన మొబైల్స్ ల్యాప్టాప్స్లో ఉండే హార్డ్వేర్ని ఇది డిజైన్ చేస్తుంది. ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంజనీర్స్ ఈ విఎల్ఎస్ఐ చిప్స్ని యూజ్ చేసుకొని రియల్ టైమ్ సిస్టమ్స్ని బిల్డ్ చేస్తారు. అంటే రెఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్స్, ఏసీలు ఇలాంటివి వాళ్ళు బిల్డ్ చేస్తారు. అంటే విఎల్ఎస్ఐ ఒక చిప్ని డిజైన్ చేసి డెవలప్ చేస్తే ఎంబెడెడ్ ఇంజనీర్స్ ఆ చిప్కి నీట్గా ప్రోగ్రామింగ్ చేసి ఒక పర్టికులర్ రియల్ టైమ్ సిస్టంలో నువ్వు ఎలా థింక్ చేయాలి అనేలాగా దాన్ని డెవలప్ చేస్తారు. అంటే విఎల్ఎస్ఐ ఒక బ్రెయిన్ని డెవలప్ చేస్తే ఎంబెడెడ్ ఇంజనీర్స్ ఆ బ్రెయిన్ని ఒక సిస్టంలో ఇంప్లిమెంట్ చేసి నువ్వు ఎలా థింక్ చేయాలి అనేలాగా దాన్ని అప్డేట్ చేస్తారు. ఈ రెండు హ్యాండ్ టు హ్యాండ్, ఒకటి లేకపోతే ఇంకొకటి అస్సలు ఉండదు. మీకు ఒకవేళ హార్డ్వేర్ లాజిక్, సర్క్యూట్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటే విఎల్ఎస్ఐ వైపు వెళ్ళిపోండి. ఒకవేళ కోడింగ్ మీద, రియల్ టైమ్ సిస్టమ్స్ని మేము బిల్డ్ చేయాలనుకుంటున్నామంటే ఎంబెడెడ్ సిస్టమ్స్ వైపు వెళ్ళిపోండి, ఏం ఇబ్బంది లేదు. ప్రస్తుతానికి ఈ రెండు ఫీల్డ్స్ కలిసి ఉన్నాయి కాబట్టే ఈ ప్రపంచం ఇంత స్మార్ట్గా ఉంది.